సో హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మనం చెస్ట్ వర్కౌట్ అనేది చేసాము. సో చెస్ట్ వర్కౌట్ ఇంటి దగ్గర నుండి హోమ్లో ఎలా చేయాలని ఒక 4 వేరియేషన్స్ అనేది చేశాను. సో ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సో సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ కొంచెం గ్రో అవుతుంది. సో నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి హోమ్లో ఎలా ఉంటుందని. సో ఇటుక రాళ్ళతోనే చేసాం మనం, అదే సిమెంట్ రాళ్ళతో. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో 4 స్టెప్స్ వచ్చేసి ఒక 4 సెట్స్ అనేది చేద్దాం, 4x20. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, పుషప్స్ మాత్రం చెస్ట్ వర్కౌట్కి. సో 1 2 3 4 5. సో పుషప్స్ కొట్టిన తర్వాత సో ఇటుక రాళ్ళతో ఒక చెస్ట్ ప్రెస్ అనేది చేద్దాం. చెస్ట్ ప్రెస్ ఇలా పెట్టుకోండి, చెస్ట్ ఇలా అప్ చేసుకోండి, బాడీ ఇలా పెట్టుకొని చేయండి. స్లోగా చేయండి. డౌన్ అయ్యేటప్పుడు షోల్డర్ హ్యాండ్స్ వచ్చేసి డౌన్ చేసేటప్పుడు ఈ పొజిషన్లో చేయండి. 1 2 స్లోగా చేయండి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. చాలు, ఎక్కువే వద్దు. 8 to 12 అనేది మాత్రమే ట్రై చేయండి, ఎక్కువ చేయని అవసరం లేదు. లైట్ వెయిట్తోనే బాడీ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఈ మన హ్యాండ్స్ అంటే స్ట్రైట్ చేసుకోవద్దు, లైట్గా ఇలా చేసుకొని సో చేయండి. అప్ చేయండి, స్లోగా డౌన్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇది వచ్చేసి లోయర్ చెస్ట్ బాగా పడుతుంది. సో ఒకసారి ట్రై చేయండి డంబుల్స్తో. 1 స్లోగా డౌన్ చేయండి. 2 3 4 5 5. సో డంబుల్స్ కావాలని లేదు, డంబుల్స్ ఉంటే డంబుల్స్ చేయండి, ఇలాగ ఇటుక రాళ్ళు ఉన్నా కూడా సరే. సో ఇటుక రాళ్ళతో అనేది ట్రై చేయండి. సో వర్కౌట్ అనేది కావాలి, అంతేగాని డంబుల్స్ కావాలి నాకు లేదంటే చేయలేని అనుకోవద్దు. సో ఇటుక రాళ్ళతో ట్రై చేయండి. ఇది నా సెకండ్ సెట్. సో డౌన్ అయ్యేటప్పుడు కొంచెం స్లోగా చేయండి. 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7. వెయిట్స్ ఎక్కువ తీసుకోకుండా తక్కువ వెయిట్తో చేయండి. ఎక్కువ వెయిట్స్ తీసుకోవాలని రూల్ లేదు. సో తక్కువ వెయిట్స్తోనే హోమ్ వర్కౌట్లో బాడీ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. డంబుల్ ఫ్లై అంటారు ఇది. సో ఫ్లాట్ ఫ్లై. సో చెస్ట్ ఇలాగ అప్ చేసుకోండి, చెస్ట్ ఇలాగ అప్ చేసుకొని ఇలా స్ట్రైట్ చేసుకొని, సో స్ట్రైట్ చేసుకున్న తర్వాత ఇలాగ బెండ్ చేయండి. 1 2 3 4 5. పొజిషన్ చూసుకోండి. 6 7 8 9 10 11 12 13 14 15. సో 15 ర్యాప్ చాలు, ఎక్కువ చేయొద్దు. 8 to 12 మాత్రమే చేయండి. సో మన సెకండ్ సెట్ సేమ్ పొజిషన్, చెస్ట్ ఇలా అప్ చేసుకోండి, స్లోగా చేయండి. 1 2 3 4 5. స్లోగా చేయండి. 6 7 8
9, 10, 11, 12, 13, 14, 15. సో ఒకసారి 4 వేరియేషన్స్ ట్రై చేయండి, నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఛానల్ అనేది గ్రో అవుతుంది, నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను 4 సెట్స్ చేస్తాను, 4x15 ర్యాప్ అనేది చేస్తాను. ఇది డైమండ్ పుషప్స్ ట్రైసెప్స్ కదా అంటారు. సో ఇది అప్పర్ అనమాట. సో ట్రైసెప్స్ ప్లస్ ఇది మనకి అప్పర్ చెస్ట్ కొంచెం బిల్డ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. సో స్టార్ట్ చేద్దాం. సో 15 అనమాట. స్లోగా డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో 15 చాలు, ఎన్నైతే అన్ని కూడా చేయండి, బట్ 4 సెట్స్ అనేది చేయండి, బాగుంటుంది. సో ఇది ఈరోజు చెస్ట్ వర్కౌట్. సో పోజింగ్ అనమాట. సో చెస్ట్ చేసి బ్యాక్ చూపిస్తున్నాను అని కాకు, సో చెస్ట్ కూడా చూపిస్తాను అనమాట. ఇది మెన్ ఫిజిక్లో వచ్చేసి పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి అదే పోజ్ ఇస్తూ అదే పోజ్ అలవాటు అయింది. చెస్ట్ వర్కౌట్ చేసాం కదా, సో చెస్ట్ పంప్ అలా ఉంటుంది.